చేవేళ్ల బస్ యాక్సిడెంట్. అసలు ఆ రోజు ఏం జరిగింది? నవంబర్ 3 పొద్దున్నే 6:40కి తాండూరు నుంచి హైదరాబాద్ కి ఆర్టీసీ బస్ వెళ్తుంది. అందులో 50 నుంచి 70 మంది దాకా ప్రజలున్నారు. అయితే అదే టైంలో ఆపోజిట్ లో కంకర్రాళ్లతో ఒక టిప్పర్ రాంగ్ రూట్ లో వస్తూ అదే స్పీడ్ తో ఆ బస్సును గుద్దింది. అయితే దీని వల్ల 21 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ యాక్సిడెంట్ అంత ఘోరంగా అవ్వడానికి కారణం అందులో ఉన్న కంకర్రాళ్లు. ఆ టిప్పర్ గుద్దిన స్పీడ్ కి అందులో ఉన్న కంకర్రాళ్లు బస్సులో ఉన్న ప్యాసింజర్ మీద బుల్లెట్స్ లాగా వచ్చి పడ్డాయి. నార్మల్ గా ఒక రాయి తీసుకొని మనం చేతితో విసిరి కొడితే ఎంత దెబ్బ తగులుతుంది? అలాంటిది 60-70 స్పీడ్ లో ఉన్న రాళ్లు దూసుకొచ్చి వాళ్ళ మీద పడ్డాయి. దాంతో అక్కడికక్కడే చాలా మంది చనిపోయారు. యాక్చువల్ గా ఆర్టీఓ రూల్స్ ప్రకారం ఆ టిప్పర్ లారీ పైన టార్పలిన్ కవర్ ఆ రాళ్లను కప్పి ఉండాలి. కానీ అది లేదు. ఒకవేళ ఆ కవర్ ఉండుంటే ఆ రాళ్లు వాళ్ళ మీద బుల్లెట్స్ లాగా వచ్చి పడేవి కావు. అంతమంది చనిపోయేవారు కూడా కాదు. అయితే ఆ టిప్పర్ లారీ రాంగ్ రూట్ లో ఎందుకు వచ్చింది? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ రోడ్డు మీద చాలా పెద్ద గుంత ఉంది, దాన్ని తప్పించబోయి ఇలా జరిగింది. 2, ఒక 2 వీలర్ ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేశాడు. అయితే అక్కడ జరిగింది ఇదేం ఫస్ట్ యాక్సిడెంట్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ రోడ్ గురించి ఎన్నోసార్లు గవర్నమెంట్ కి కంప్లైంట్ చేశారంట. కానీ ఎవరు పట్టించుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పండి, తప్పు ఎవరిది? ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.